ఇండియా ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత ఇండియాయే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం ఆర్థికంగా డెవలప్ అవుతున్న దేశాల్లో ఇండియా ఒకటి. 140 కోట్ల పైగా జనాభా ఉన్న మన దేశంలో మార్కెట్ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాలు మనతోటి ఒప్పందాలు చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇండియాలో అమ్మటానికి ట్రై చేస్తున్నారు. ఇటీవల అమెరికా టారిఫ్ విధించడం వల్ల ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇండియా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అమెరికాకు వెళ్ళే ప్రొడక్ట్స్ అన్నీ చాలా రేట్లతోటి ఉన్నాయి. యుఎస్కి ఎగుమతి చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఆగిపోయాయి. ఆర్థికంగా మన వ్యవస్థ కొంచెం దెబ్బతిన్నది. దీని నుంచి కోలుకోవటానికి భారతదేశం ఇతర దేశాలతోటి ట్రేడ్ డీల్ చేసుకుంటుంది. దీనిలో భాగంగానే యూకే తోటి సెటా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ గత సంవత్సరం 2025లో ఒప్పందం చేసుకున్నారు. జూలై 15, 2026 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. యూకే కూడా బ్రెగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్కెట్ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ అగ్రిమెంట్ వల్ల భారతదేశానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, యూకేకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, సేవల రంగం ఎంత అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఒప్పందం సాధారణ ట్రేడ్ డీల్ కాదు. ఈ ఒప్పందం వల్ల ఇండియాలో 30 రంగాల పైగా ప్రయోజనం పొందుతారు. 99% పైగా మన ప్రొడక్ట్స్ ఎటువంటి ఛార్జెస్ లేకుండా యుఎస్ మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఎక్కువ భాగం డ్యూటీ ఫ్రీ ట్యాక్స్గా ఉంటుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, రెడీమేడ్, జ్యువెలరీ, లెదర్ ప్రొడక్ట్స్, సముద్ర ఆహార ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు మొదలైనవి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చాలా ఉపయోగపడుతుంది. మన దేశానికి ఎక్కువ ఉపాధినిచ్చే ఐటీ సేవలు ఎక్కువగా ఉంటాయి. యూకే ఉత్పత్తులకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా బ్రిటిష్ కార్స్ జాగ్వార్, ల్యాండ్ రోవర్, మినీ, ఆస్టర్ మార్టిన్ వంటి ప్రీమియం కార్స్ అతి తక్కువ ధరకి ఇండియాలో దొరుకుతాయి. మద్యం ప్రొడక్ట్స్ కూడా బాగా చీప్గా ఉంటాయి. స్కాచ్, విస్కీ వంటి మందు బాటిల్స్ పై దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటంతో ఇవి చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. ఇండస్ట్రియల్, మెషినరీ మరియు ఇంజనీరింగ్ ఉత్పత్తులు కూడా బాగా ఉంటాయి. ఆ దేశంలో తయారయ్యే అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ మన దేశానికి తక్కువ రేటుగా వస్తాయి. తయారీ పరిశ్రమకు, ఆటోమేషన్ పరికరాలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సేవలు పెరుగుతాయి. యూకే బ్యాంకులు ఇండియాలో ప్రవేశిస్తాయి. ఇన్సూరెన్స్ సేవలు కూడా వస్తాయి. విద్యారంగంలో సమూల మార్పులు వస్తాయి. వాళ్ళతోటి కొలాబరేషన్ అయ్యి స్టూడెంట్స్ బాగా డెవలప్ అవుతారు. రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్ వంటివి బాగా ప్రోత్సాహం లభిస్తుంది. మన దేశం నుంచి ఎక్కువ ఎగుమతి అయ్యే వాటిలో ఫార్మా ప్రొడక్ట్స్ ఒకటి. ఇవి మనం యూకే మార్కెట్లోకి ఎక్కువగా తీసుకెళ్లొచ్చు. వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా మనం ఎక్కువగా తీసుకోవచ్చు. హెల్త్ టెక్నాలజీ, వైద్య పరికరాలు, డయాగ్నోసిస్ వంటివి బాగా చేసుకోవచ్చు. మన దేశంలో మరో కీలకమైన భాగం ఐటీ మరియు సాఫ్ట్వేర్ సర్వీసెస్. మన ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్ వంటివి యూఏకే క్లయింట్లతోటి మాట్లాడి వారి సేవలను ఉపయోగించుకుంటారు. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా బాగా ఉపయోగం ఉంటుంది. ఏఐ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాటివి చాలా ఉపయోగపడతాయి మన దేశానికి. అలాగే యూకేకి కూడా. మన దేశంలోని ఐటీ నిపుణులు యూకేకి, వాళ్ళ దేశంలోని ఐటీ నిపుణులు ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా అనేక సెక్టర్లో రెండు దేశాలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఒప్పందంపై చాలా దేశాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
అమెరికా, చైనా, ఈయూలోని కొన్ని దేశాలు వీటిని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు.